మాకు ఇంతకంటే భవిష్యత్తు మీద ఆశ లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన తర్వాత సహనము ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సహనం మాకు లేదు. ఆయన సహనాన్ని మీరు చేతకంతరంగా తీసుకుంటా ఉన్నారు. వ్యవస్థల్ని ఆయన గౌరవిస్తా ఉంటే మీరు వేరే రకంగా తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మీలాంటి నీచుల్ని నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టి ఊరేగించే రోజు దగ్గరలో ఉంది. అంబటి రాంబాబు, మీ అధినాయకుడిని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అలాంటి నీచుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా, లేదంటే నీ కూడా అంబటి రాంబాబు పెట్టే గజ పట్టును కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. సభ్య సమాజంలో ఉన్నాం, గౌరవప్రదమైనటువంటి రాజకీయాల్లో ఉండి ఇంత నీచాతి నీచంగా నోరుంది కదా, నాలుకలు ఉన్నాయి కదా అని మాట్లాడితే కొడకల్లారా నాలుకలు చీరేస్తామని కూడా సందర్భం. అది రెస్పాన్స్ టీడీపీది. గళ్ళా మాధవి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మీ ఇంటి కుక్క భయపడకపోయినా నువ్వు భయపడాలి, కారణం ఏంటంటే నువ్వు తప్పు చేశావు కాబట్టి అంటూ ఆమె రియాక్ట్ అవుతున్నారు. దమ్ముంటే బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలి అంటున్నారు గల్లా మాధవి. ఇక అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎలా విరుచుకుపడ్డారో చూశారు. అంబటిని బూటుతో కొడతానంటూ ఆయన బూటు చూపించారు. చంద్రబాబుపై వాగితే నాలుక చీరేస్తా అన్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.